వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. హర హర మహాదేవ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము ఈ ప్రార్థనలు చేస్తాం. శివుడు ఎక్కడో ఆకాశంలో ఉంటాడు, లేకపోతే శ్రీకృష్ణుడు ఎక్కడో గోలోకంలో, శివుడు కైలాసంలో ఉంటాడు. మైథలాజికల్ స్టోరీస్గా మనము చదువుకుంటా ఉంటాం. మైథలాజికల్ స్టోరీస్ కాదు నాయన అవి. పరమేశ్వరుడు 7500 సంవత్సరాల క్రితం భూమి మీద నందీశ్వరుడు ఎద్దును వేసుకొని భూమి మీద అంతా కూడా తిరిగాడు. నమశివాయ శాంతాయ అనే పుస్తకంలో సాక్షాత్తు పరమేశ్వరుడే రాసిన పుస్తకం. మేము చూపిస్తాం ఆధారాలు. యుఎన్ఓలో సభ్యత్వం ఉన్నటువంటి సంస్థ ఆనంద్ మార్గ, ఆ శివుడే రాసిన పుస్తకం. ప్రపంచ దేశాలు 200 దేశాల్లో బ్రాంచీలు ఉన్నాయి ఆనంద మార్గ ప్రచారక సంఘాలు. గూగుల్ చేసుకోండి ప్రతిదీ. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ 5000 సంవత్సరాల క్రితం ఆయన అంతర్ధానమై గోలోకం వెళ్ళిపోయారు. నమామి కృష్ణ సుందరంలో స్వయంగా శ్రీకృష్ణుడే రాశాడు. అది కూడా ప్రపంచంలో ఉన్న పోలీస్ ఆఫీసర్లకి, సీఎంలకి, పిఎంలకి అందరికీ తెలుసు. ప్రభుత్వాలకి, ప్రపంచ దేశాల ప్రెసిడెంట్లకి, అధినేతలకి తెలుసు ఈ 2 విషయాలు. ఇప్పుడు అదే శివుడు, అదే పరమేశ్వరుడే శ్రీకృష్ణుడిగా విత్ నో డీవియేషన్స్, శివుడు ఇచ్చినటువంటి ఐడియాలజీని విత్ నో డీవియేషన్స్ లార్డ్ కృష్ణ చెప్పాడు. లార్డ్ కృష్ణ చెప్పినటువంటి సేమ్ ఐడియాలజీని లార్డ్ విత్ నో డీవియేషన్స్ లార్డ్ ఆనందమూర్తి గారు చెప్పారు. ఆయనే ప్రభాత్ రంజన్ సర్కార్. ఈ విషయం కూడా మొత్తం ప్రపంచానికి, విశ్వానికి అందరికీ తెలుసు, అధినేతలకు తెలుసు. తర్వాత ఈ యొక్క ఆయన సాక్షాత్తు శివుడు కాబట్టి ఆయన శంబాలా గ్రామం గురించి చెప్పారు గురువుగారు, ప్రభాత్ రంజన్ సర్కార్ మా గురువుగారు అనమాట. ఆయన ఆనందనగర్లో, ఆ రాంచీకి 200 కిలోమీటర్స్ దూరంలో, ఆ తర్వాత బొకారో సిటీ జంషెడ్పూర్ వెళ్ళే రూట్లో ఆనందనగర్ పురూలియా జిల్లా లో మీరు పురూలియా జిల్లా అని కొట్టేసేయండి, వచ్చేస్తుంది. ఇదే శంబాలా గ్రామం. మరి అయితే ఇది ఏమండి, ఇది శంబాలా గ్రామం అని ఎలా చెప్తారండి? ఆయన శివుడని ఎలా చెప్తారండి? కృష్ణుడు ఎలా అని చెప్తారండి అని రావచ్చు కదా. మొత్తం ప్రపంచం అందరికీ తెలుసు ఆయన చెప్పింది. ద ఫస్ట్ ల్యాండ్, ఇదిగో గూగుల్లో సెర్చ్ చేసుకోండి, టు ఎమర్జ్ ఫ్రమ్ ఎర్త్స్ ఓషన్ appeared approximately 3.2 to 3.3 billion years ago. 3.2 బిలియన్స్ అంటే మరి ఇన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూభాగం, మొట్టమొదటి భూభాగం ఏర్పడింది. లైక్లీ ఇన్ ద సింగభూమ్ రీజియన్ ఆఫ్ మోడర్న్ జార్ఖండ్ డిస్ట్రిక్ట్ ఇండియా, జార్ఖండ్ స్టేట్ ఇండియా. ఇది చరిత్ర చెప్పేది, హిస్టరీ. ఇది మైథాలజీ కాదు. ఇది రామాయణం కల్పితం అండి, భాగవతం మహాకావ్యం ఇవన్నీ కల్పితాలండి, పురాణాలు కుక్కిట పురాణాలు అలా చెప్పం మనం. హిస్టరీ ఇవన్నీ చరిత్ర నిజాలు చెప్తున్నాం మనం. గూగుల్లో చూసుకోండి. అంటే సింగ్ భూమ్ రీజియన్ అంటారు దాన్ని. అది డెక్కన్ ప్లాటో ఎలా అయితే మనకి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ఊర్లు, అలాగే మహారాష్ట్రలో ముంబై కొన్ని ఊర్లు, అలాగే కర్ణాటకలో కొన్ని ఊర్లు ప్లస్ బెంగళూరు ఎలాగైతే దక్కన పీఠభూమి మీద ఉందో, ఈ సింఘం రీజియన్ అనేటటువంటిది జార్ఖండ్లో మనకి ఇది ఉంది. ఇది మొదట భూభాగం అని జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పింది. ఇదిగో చూడండి, ఎలా జియోలాజికల్ ఎవిడెన్స్ స్టడీస్ ఆఫ్ శాండ్ స్టోన్స్ ఇన్ ద సింగ్భూమ్ క్రియేషన్ ఆఫ్ ఇండియా హ్యావ్ రివీల్డ్ సైన్ ఆఫ్ ఎరోజన్ అండ్ వెదరింగ్, indicating that this land was exposed to the atmosphere, not submerged. ఇది ఎంత ఉండాలమ్మా. మీకు ప్రొఫెసర్ డేవ్ అనేటువంటి ఆయన కూడా దీని మీద రీసెర్చ్ చేసి ఆధునిక కాలంలో మొన్న వీడియో ఉంది, యూట్యూబ్లో చూసుకోండి. అంటే మన గురువు గారు సాక్షాత్తు పరమేశ్వరుడే మనకి లార్డ్ కృష్ణగా వచ్చారు, మరి ఆయనే ఆనందమూర్తిగా వచ్చారు. అసలు అప్పులతో బాధపడిపోతున్నాం మనందరం కూడా. పెళ్ళిళ్ళు కావట్లేదండి, ఎంత పెద్ద పోస్టుల్లో ఉన్న వాళ్ళకు కూడా, వాళ్ళ పిల్లలకు కూడా. అలాగే విడాకులు అయిపోతున్నాయండి. తర్వాత ఏమండి, ఆర్థిక బాధలు బాగా. ఫ్యాక్టరీస్ నడుపుతున్నాం, మా స్థలాలు అమ్మడవట్లేదు, మా ఫ్యాక్టరీలు అమ్మడవట్లేదు, మా భార్య కొడుతుంది. ఇలా రకాలు ఉన్నాయి. మీకు తెలియదు, నాకు కొత్త కాదు కదా, నాకు అన్ని ఫోన్లు వస్తుంటాయి. భార్య తనులు తినేవాళ్ళు ఉన్నారు, మామగారిని కొట్టే కోడళ్ళు ఉన్నారు, అన్ని రకాలు ఉంటారు. ఎందువలనంటే
ఈ మానవుడు అనేటటువంటి వాడు అక్కడ ఆ దేవతలకి రాక్షసులకి మధ్య లక్షణాలు ఉంటాయి. అలాగే మనము మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆ గురువు గారైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ మన గురువు గారు 1993లో నోబెల్ ప్రైజ్ నే ఇప్పించారు. ఆయన ప్రగతిశీల ప్రయోజక తత్వం అని ఒక తత్వం ఇచ్చారు. ప్రౌట్ అని ప్రోగ్రెస్ యూటిలైజేషన్ థియరీ అని. ఆ థియరీని పట్టుకొని ప్రొఫెసర్ డాక్టర్ రవి భాత్రా అని గూగుల్ చేసి చూసుకోండి, వికీపీడియా చూడండి, ఆయన మై ఇన్ఫ్లుయెన్సర్స్ పిఆర్ సర్కార్ అని ఉంటుంది. అండ్ ప్రౌట్ ప్రోగ్రెస్ యూటిలైజేషన్ థియరీ మీద ఇచ్చారు. ఆయన రీసెర్చ్ చేశాడు, నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే ట్రంప్ దేశాధ్యక్షుడయ్యండి అమెరికా అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్న ఆయన నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వంటారా బాబు అంటే నోబెల్ ప్రైజ్ రాలేదు, ఆయనకి ఎవరు ఇవ్వలేదు. కానీ మన గురువు గారు నోబెల్ ప్రైజ్ అవలేలగా తన శిష్యుడైనటువంటి మేము చూసాం. డాక్టర్ రవి భాత్రా ఇప్పుడు కూడా 90 years ఉంది. టెక్సాస్ సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, అతను రిటైర్డ్ అయ్యాడు. ఆయన ఈ నోబెల్ ప్రైజ్ విన్నర్ తెచ్చుకున్నారు. కాబట్టి మనందరం కూడా తెచ్చుకోవచ్చు ఆ యొక్క ఫిలాసఫీ మీద వర్క్ చేసి. ఇంకా ఎన్నో ఫిలాసఫీస్ ఇచ్చారు. ఫస్ట్ ఒకటి చెప్తాను. కాబట్టి మీ సమస్యల పెద్ద సమస్యలు కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, సాక్షాత్తు దేవుడు ఎక్కడో లేడు, మనకి దేవుడు మన మధ్య ఉన్నాడు. స్పిరిట్ గా, హోలీ స్పిరిట్ గా మన మధ్య ఉన్నాడు. ఇది ప్రగాఢంగా మీరు నమ్మాలి. నమ్మకుండా మీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. కృష్ణుడు మధురలోనే పుట్టాడు. కృష్ణుడు బర్సానాలో రాధమ్మ పుట్టింది. అయోధ్యలో రాముడు పుట్టాడు. ఇవి కథలు కాదు, హిస్టరీ. అందుకే తరతరాలుగా అయోధ్య వెళ్తాం, మనము మధుర వెళ్తాం, కృష్ణ దర్శనం చేసుకుంటాం. కాబట్టి ఆఫ్టర్ ఆల్ ఈ సమస్యలు ఒక సమస్యలా మనకి? సాక్షాత్తు పరమేశ్వరుడే మన భూమి మీద మృత్యులోకం. మనం చచ్చిపోతాం. మనం చచ్చిపోయి తుమ్ముకొక చావు, ఒక తుమ్ము గట్టిగా రాకపోతే చచ్చిపోతాం. ఒక్క నిమిషము హార్ట్ సరిగ్గా పనిచేయకపోతే చచ్చిపోతాం. ఇలాంటి తుచ్చమైన మరణం ఉన్నాడు. మోక్షాన్ని ఇవ్వగలిగేటటువంటి గురువు ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు. ఆయన మనకు వెళ్ళిపోతూ కలియుగంలో ఒక మంత్రం ఇచ్చారు, బాబా నామ్ కేవలం. ఈ మంత్ర జపం ఎంత జాగ్రత్తగా చేసుకోండి. నేను చెప్పేది వరల్డ్ ఫ్యాక్ట్. కాబట్టి ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, చదువుకున్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. జమాల్పూర్లో ఆయన బీహార్లో జన్మించి ఆనంద్ మార్గ్ ఆశ్రమాన్ని ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఉన్నాయి, చూసుకోండి. ఇక ఆ యొక్క 12 రాశుల వారికి అందరికీ కూడా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క భగవత్ నామాన్ని జపించడం వల్ల ఆ శంబాలా గ్రామం, అంటే ఎక్కడో శంబాలా అంటే హిమాలయ పర్వతాల్లో అవతల ఉంది, అది ఎవరు మనుషులు వెళ్ళలేరు, ఆస్ట్రల్ బాడీస్ ఈ సొల్లు కబుర్లు వద్దు. అసలు ఈ మైథలాజికల్ స్టోరీస్ చెప్పేటటువంటి వాళ్ళు యూట్యూబ్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేసేయండి, చెప్పుకోనియండి. ఒరిజినల్ నేను చెప్పాను. సింగ్ భూమ్ రీజన్ ఆఫ్ ఇండియా ఇన్ జార్ఖండ్, అదే ఆనందనగర్. కాబట్టి అక్కడ మనం జపం చేసుకోవడం వల్ల అక్కడికి వెళ్ళక్కర్లేదు. అందరూ కూడా 10,000 మంది అవధూతలు రెడీగా ఉన్నారు మనకి హెల్ప్ చేయడానికి. ఒక్క అవధూతను పట్టుకోవడమే కష్టం. ఆర్గనైజ్డ్, ఇది డిసిప్లిన్, వెల్ డిసిప్లిన్ ఆర్గనైజేషన్. కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఈ మంత్ర జపం చేస్తే కర్మలు తొలగిపోతాయి. ఇప్పుడు పంచగ్రహ కూటమి నడుస్తుంది, ఈ ఉగాది వచ్చింది. ఈ పరాభవనామ సంవత్సరంలో జాతకాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా మనకి ఏలినాటి శని జరుగుతుంది. ఈ పరాభవనామ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. అండ్ ఈ పరాభవనామ సంవత్సరంలో అధికంగా లబ్ధి పొందేటటువంటి ఒకే ఒక్క రాశి ఉన్నటువంటి వాళ్ళు ఈ మీనరాశి వాళ్ళు. కారణం ఏంటంటే 2 జూన్ 2026 సంవత్సరం దాటిన తర్వాత మీ యొక్క గురుడు బ్రహ్మాండంగా బాగుపడిపోతున్నాడు. ఈ లోపల కనుక మీరందరూ కూడా ఉన్న ఊర్ల నుంచి డిస్ప్లేస్మెంట్స్ అనేటటువంటివి జరుగుతాయి. ఎక్కడైతే మీరు ఉద్యోగాలు చేస్తున్నారో అటువంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు అవ్వడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ నుంచి మీకు రావాల్సినటువంటి టీఏలు అరియర్స్ ధనం అంతా కూడా వచ్చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏమైనా 1 time లైఫ్ సెటిల్మెంట్తో మీకు అందరికీ కూడా పెన్షనర్స్ కూడా మీకు గవర్నమెంట్ మీకు ఇచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ మీనరాశి వాళ్ళందరికీ కూడా మనకి చక్కగా ఈ యొక్క మేనేజ్మెంట్ అనేటటువంటిది మీరు చేసేటటువంటి కృషిని గమనిస్తుంది. అదేవిధంగా మీకు సహాయం అనేటటువంటిది చేస్తుంది. జీతభత్యాలు పెరగడము అండ్ ఈ యొక్క ప్రమోషన్స్ ఇవన్నీ కూడా బాధ్యతలు కూడా మీకు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి పనిని భారంగా, నిస్సారంగా ఇవన్నీ కూడా మీకు అనిపించేలాగా ఉంటుంది. అయితే నిందలు పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా స్త్రీలతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అలా కనుక లేకపోతే లేనిపోయిన నిందలు మీ మీద రావడానికి అవకాశాలు ఉంటాయి.
అలాగే బంధువులైనా సరే, మిత్రులైనా సరే మీరు పరిధి దాటి స్నేహం అనేటటువంటిది చేయకూడదు. వాళ్ళతో జోవియల్‌గా ఉండకూడదు. అలా ఉండడం వల్ల సరదాగా చేసుకున్నటువంటి ఈ యొక్క అవన్నీ కూడా పనులు ఆహ్, రామ అంటే బూతుగా వాళ్ళకనిపించి స్నేహం తక్కువున్నప్పుడు అపార్థాలు చేసుకుంటారు. అలాగే మందు బాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పార్టీలు చేసుకుంటున్నప్పుడు ఈ యొక్క పవర్‌ఫుల్‌గా డిస్కషన్స్ అనేటటువంటివి చేయకూడదు. దానివల్ల అక్కడ మందులో ఆ వేడిలో మరి ఆ మత్తులో వీళ్ళంతా కూడా గొడవలు పడడానికి అవకాశాలుంటాయి. కాబట్టి కాంట్రోవర్సీ టాపిక్స్ ఎత్తుకోకూడదు. రాజకీయాలకు సంబంధించి అండ్ వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఎత్తుకోకూడదు. సహనం అనేటటువంటిది ప్రధానంగా మీరు చూసుకోవాలి. అలాగే రైతుల దగ్గరికొచ్చేసరికి మీనరాశి వారికి అందరికీ కూడా రైతులు కొంచెం ఆర్థికంగా నష్టపోవడానికి అవకాశాలున్నాయి. వ్యవసాయం అనేటటువంటిది కమర్షియల్ క్రాప్స్ కూడా మనం జాగ్రత్తగా ఆలోచించుకొని సబ్సిడీలతో మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ రాశి వారికందరికీ కూడా మనము అనేకమైనటువంటి సృజనాత్మకమైనటువంటి ఐడియాలొస్తాయి. అయితే ఈ యొక్క శని మరి జన్మంలో ఉన్న కారణంగా మనకి బద్ధకం అనేటటువంటిది ఉంటుంది. నీరసం అనేటటువంటిది ఉంది. దీన్ని అధిగమిస్తేనే మీరు ముందుకెళ్తారు. కాబట్టి సాక్షాత్తు పరమేశ్వరుడే సాక్షాత్తు శ్రీకృష్ణుడిగా అవతరించి మరి ఆ స్వామివారు నమామి కృష్ణ సుందరం చదవండి. నమః శివాయ చదవండి. సాక్షాత్తు శ్రీకృష్ణుడు రాసినటువంటిది. సాక్షాత్తు శివుడు రాసినటువంటిది. చర్య సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలన్నది సాక్షాత్ శివుడు రాసింది. సేమ్ పర్సన్ శివుడే కృష్ణుడిగా, కృష్ణుడే ఆనందమూర్తిగా వచ్చారు. మరి విశ్వం అంతా తెలుసు ఇదంతా కూడా. అటువంటి గురుదేవులైనటువంటి ఆనందమూర్తి గారు ఇచ్చినటువంటి విధానంలో మీరు నడుచుకోండి. ఆ తర్వాత బాబానాం కేవలం అనేటటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని జపించండి. అదేవిధంగా ఈ యొక్క మహాకాళి, దుర్గమ్మ తల్లిలో చాలా హైర్ ఎనర్జీస్ దేవతలు వాళ్ళు. అటువంటి దేవతలను ప్రసన్నం చేసుకోవడం మన వల్ల కాదు. మరి అటువంటి వాళ్ళని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీతో గురువు యొక్క పాత్ర అదే. గురువు శిష్యుడికి ఏం చెప్తాడంటే నేను చేయలేకపోతున్నాను లెక్క అంటే టీచర్ వేరే రకాలుగా మేము చేస్తాం. అదేవిధంగా సాధనలో మీరు ముందుకెళ్ళలేనప్పుడు ఈ రకంగా చేయడానికి ఫ్రీక్వెన్సీని దించుతాం. లోయర్ ఎనర్జీ లెవెల్ దేవతలకి ట్రాన్స్ఫార్మ్ చేస్తాం ఎనర్జీస్‌ని. ఇదే అగస్త్య మహర్షి తారాదేవి అమ్మవారి యొక్క రూపంలో తారాదేవి వామాచార పద్ధతుల్లోనే ఇవ్వాలి అని అనుకున్నప్పుడు రానప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ థియరీని బట్టి ఆయన దుర్గాదేవిగా తారాదేవిని ట్రాన్స్ఫార్మ్ చేసి దర్శనం చేసుకోగలిగాడు. ఇలాంటి అనేకమైనటువంటివి ఉంటాయి. అందువల్లనే చదువుకున్నటువంటి వాళ్ళు సాధకులు మన గురుదేవులైనటువంటి ప్రభాత రంజన్ సర్కార్ గారు, పరమహంస యోగానందుల వారు ఇలాంటి వాళ్ళు చెప్పేది వినాలి మనం. స్వామి వివేకానంద ఇలాంటి వాళ్ళంతా కూడా. సో ఈ రకంగా ఎవరైతే ఈ 6 స్టెప్స్‌లో మనం ఈ సాధన అనేటటువంటిది నేర్పించడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో అటువంటి వాళ్ళు సీరియస్‌గా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మాత్రమే నాకు కాల్ చేయండి. తప్పకుండా మేము హెల్ప్ చేస్తాం. శుభమస్తు.